కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 28వ వార్షికోత్సవం సందర్భంగా జీవీఎంసీ 64వ వార్డు గంగవరంలో జిల్లా స్థాయి ప్రో కబడ్డీ పోటీలు ఘనంగా నిర్వహించారు. గుంటూరు జిల్లా అధ్యక్షులు మరియు మాజీ మంత్రి శ్రీ అంబటి రాంబాబు ప్రెస్ మీట్. మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ శ్రీ ఎం రఘునందన్ రావు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్. క్రీడా రంగంలోని గంగవరం గ్రామం ఎప్పుడూ ముందుంటుంది అని గాజువాక వైసీపీ ఇన్ఛార్జి తిప్పల దేవన్ రెడ్డి 64వ వార్డు వైసీపీ అధ్యక్షులు ధర్మాల శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు జీబీఎస్ స్పోర్ట్స్ యూత్ 28వ వార్షికోత్సవం సందర్భంగా జీవీఎంసీ 64వ వార్డు గంగవరంలో జిల్లా స్థాయి ప్రో కబడ్డీ పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక వైసీపీ ఇన్ఛార్జి తిప్పల దేవన్ రెడ్డి, 64వ వార్డు వైసీపీ ఇన్ఛార్జి ధర్మాల శ్రీను విచ్చేసి గంగవరం పెద్దమ్మూరు తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం క్రీడాకారులతోటి కలిసి ర్యాలీ చేపట్టారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కబడ్డీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ జిల్లాలోని మొదటిసారి ప్రో కబడ్డీ జీబీఎస్ స్పోర్ట్స్ యూత్ వారు నిర్వహించడం శుభ పరిణామమన్నారు. 4 రోజుల పాటు జరగనున్నటువంటి ఈ ప్రో కబడ్డీలో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయని, ఇందులో ప్రతిభ చూపినటువంటి ఆటగాళ్లు రాష్ట్ర స్థాయికి ఎంపిక అవుతారన్నారు. ఇప్పటికే కబడ్డీ రంగంలోని రాణించి గంగవరం గ్రామం నుండి అనేక మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని, అలాగే ఇంటర్నేషనల్ కబడ్డీలో ఆడిన ఆటగాళ్లు ఈ గ్రామం నుండి ఎంతో మంది ఉన్నారన్నారు. ఈ ప్రో కబడ్డీకి 64వ వార్డు వైసీపీ అధ్యక్షుడు ధర్మాల శ్రీనివాసరావు ₹1,00,000 ఆర్థిక సహాయం చేసినందుకు ధన్యవాదాలన్నారు. యువత చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా విద్యలో గాని క్రీడల్లో గాని రాణించి ఉన్నత స్థాయిలోకి వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలోని విశాఖ జిల్లా కబడ్డీ సెక్రటరీ జేఎస్వి ప్రసాద్ రెడ్డి, జిల్లా ప్రెసిడెంట్ వి కృష్ణ, ఇంటర్నేషనల్ కబడ్డీ ప్లేయర్ వైవి శ్రీను, ఆర్గనైజింగ్ సెక్రటరీ కారి లక్ష్మణరావు, సెక్రటరీ కోవిరి అవతారం, జీబీఎస్ ప్రెసిడెంట్ ఏరిపిల్లి, క్యాషియర్ ధనరాజు, సెక్రటరీ మాడుగుల గౌరవ అధ్యక్షులు కోలా దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. కబడ్డీ లీగ్ ఫస్ట్ టైం మన ఆంధ్రాలో కండక్ట్ చేయడం, మరి దీనికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ఇప్పుడు పరిచయం అవుతుంది గోల్డెన్ నగర్. మరి 2 మ్యాచ్లు చాలా రక్తోత్తరంగా జరుగుతుంది పోటీ అనేది. అలా చూసిన క్రీడాకారులు కూడా ఐపీఎల్ బెట్టింగ్ వేస్తుంది. ఇది కేవలం చూసి ఆనందపరచడమే మాత్రం. దయచేసి నేర్పుకున్న మ్యాచ్లు బెట్టింగ్ వేసుకున్న నేర్పుకున్న స్వాతంత్రం కూడా ఇక్కడ చేయొద్దు. మరి పొందిందంటే ఎంతోమంది క్రీడాకారులు టిప్పన్ పెంట్రా సమాలకి టిఫిన్ తెచ్చి మరి ఇంకోటి వాళ్ళకు అభిషేక్ చేస్తున్నా బాగా తీయండి. వెనకరాని మల్లరాజు అలాగే ధనరాజు గారికి, అలాగే జీబీఎస్ ఆర్గనైజింగ్ బాయ్ అలాగే మా క్లబ్కు జనరల్ సెక్రటరీ, అలాగే నాయకులు మా జీబీఎస్ సీనియర్ అయినటువంటి
ముందుగా మాకు బహుమతించిన మా అన్న ధర్మాల శ్రీని గారికి తిప్పల దేవన్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. అలాగే మాతో పాటు నష్టి అంటే ఇక్కడ రావాలని కోరుతున్నాం. అంటే ఈరోజు విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గం గంగవరం గ్రామంలో గంగా బాయ్స్ గంగా బ్రదర్స్ వారి ఆధ్వర్యంలో ఫస్ట్ టైం విశాఖపట్నంలో సీజన్ 1 కబడ్డీ టోర్నమెంట్ ప్రో కబడ్డీ కండక్ట్ చేయడం జరిగింది. చాలా శుభపరిణామం. మనందరికీ తెలిసిన విషయమే, కబడ్డీ అంటే గంగవరం, గంగవరం అంటే కబడ్డీ. దానికి ఎక్కువ ఈ గంగవరం ప్రజలందరూ కూడా మక్కువ చూపుతారు. దానిలో భాగంగా ఈరోజు మమ్మల్ని కూడా పిలవడం చాలా సంతోషకరం. మేము కూడా ఈ యొక్క ఆక్షన్లో ధర్మాల వారియర్స్ అనే ఒక టీమును కూడా దేవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము తీసుకోవడం జరిగింది. ఇదంటే అందరం కూడా ఒక స్ఫూర్తితో, క్రీడా స్ఫూర్తితో వాళ్ళని క్రీడాకారులు ఎంకరేజ్ చేయాలి. మనల్ని ఆనుకున్న గ్రామాలు, సరి గ్రామాలు అందరం కూడా చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి సన్నదమ్ములాగా ఉన్నాం. వాళ్ళకి ఏదైనా ఆపదొస్తే మేము, మాకు ఏదైనా ఆపదొస్తే వాళ్ళు, అదేవిధంగా ఎంతవరకు ఉంది. దాన్ని రానున్న రోజుల్లో కూడా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో దేవన్ రెడ్డి గారు నాయకత్వంలో మేము ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. మరి ఎటువంటి గొడవలకు తావు లేకుండా ఒక క్రీడా స్ఫూర్తితో దీన్ని దిగ్విజయంగా గంగా ఫ్రెండ్స్ జీబీఎస్ దాన్ని నిర్వర్తించాలని, అందరినీ సమానంగా చూసి ఈ క్రీడాకారులందరినీ కూడా ప్రోత్సహించి ఈ క్రీడ వాళ్ళ జీవిత భవిష్యత్తుకు ఒక మంచి బాటగా నిలవాలని, దీన్ని చూసి మరొకరు ఇలాంటి పోటీలను నిర్వర్తించే విధంగా మనం వాళ్ళకి వివరింపు చేయాలని, ఏ కార్యక్రమం చేసినా మా వంతు సహాయ సహకారాలు మా గంగవరం మత్స్యకార సోదరులకు ఉంటుందని మీ ద్వారా తెలుసుకుంటాం. ఈ యొక్క గంగవరం ప్రాంతంలో ఈ యొక్క ప్రో కబడ్డీ టోర్నమెంట్ గంగా బ్రదర్స్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం. దీంట్లో సుమారు 8 టీములు, ఇంచుమించు 50 లీగ్ మ్యాచ్లు జరుగుతాయి. సుమారు 4-5 రోజులు ఈ ప్రోగ్రాము కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి చాలా ఘనంగా ఈ కార్యక్రమాన్ని విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క ప్రో కబడ్డీ మరి టోర్నమెంట్ని ఏర్పాటు చేసి, మరి గంగవరంలో ఉన్నటువంటి ఈ గంగా బ్రదర్స్ కానీ ఇతర వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కానీ అందరూ కూడా మరి దీన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేయడం కోసం మరి మా అందరూ చూస్తున్నాం. టీం మెంబర్స్ అందరూ కూడా ఏ విధంగా ఈరోజు పాల్గొని, మరి అదే కాకుండా ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్ కి 50,000, సెకండ్ ప్రైజ్ విన్నర్స్ కి 30,000, 40,000, థర్డ్ ప్రైజ్ విన్నర్స్ కి 30,000, ఫోర్త్ ప్రైజ్ విన్నర్స్ కి 20,000, ఫిఫ్త్ ప్రైజ్ కి 10,000 ఈ చెప్పిన మరి అక్కడ ఉన్నటువంటి యూత్ అందరినీ కూడా ప్రోత్సహించి, మరి యూత్ అంతా కూడా చెడు మార్గంలో వెళ్లకుండా ఇటువంటి ఈ క్రీడా కార్యక్రమంలో పాల్గొని మరి పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంతో పాటు మరి స్థానికంగా ఉన్నటువంటి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి దల్మాల శ్రీనివాసరావు గారు, ఆయన కూడా ఒక ధర్మాల వారియర్స్ అనే ఒక టీంని ఆయన కూడా సెలెక్ట్ చేసి మరి ఇందులో పెట్టడం. తద్వారా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ టీంలో ఉన్నటువంటి మెంబర్స్ అందరికీ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి డ్రెస్ కానీ మరి అన్ని విధాలకి 4-5 రోజులు సహకరించి, మరి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ధర్మాల శ్రీని గారు కానీ మరి ఇతరులందరూ కూడా దీంట్లో పెద్ద ఎత్తున స్పాన్సర్స్ చేసి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం జయప్రదం అయ్యే విధంగా చూడడం వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇందులో మరొక నాయకుడు జీవి రమణారెడ్డి గారు కూడా పాల్గొనడం జరిగింది. మరి స్థానికంగా ఉన్నటువంటి అందరూ కూడా లక్ష్మణ గాని ఇంకా పరమేశ్, బాపనాయుడు కూడా మరి దీన్ని ఎంకరేజ్ చేస్తూ మరి ఇటువంటి, ఎందుకంటే గంగవరంలోనే మనకు తెలుసు మంచి కబడ్డీ ప్లేయర్స్
టాప్ ప్లేయర్స్ మరి గంగవరంలో ఉన్నారు. మరి ఇటువంటి వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేయడం ద్వారా రేపు రాబోయే రోజుల్లో మరి ఆల్రెడీ ఇక్కడ నుంచి ఒక అబ్బాయి కూడా ఇక్కడ నాకు తెలిసి IPL మనకి ప్రో కబడ్డీ టీంలో సెలెక్ట్ అయినటువంటి వ్యక్తి ఒకడు ఉన్నాడు ఇక్కడ గంగవరం నుంచి. మరి రాబోయే రోజుల్లో మరి ఇటువంటి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని మిగతా యూత్ అంతా కూడా మరి ఇటువంటి ఈ యొక్క కబడ్డీ టోర్నమెంట్స్ లో పార్టిసిపేట్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించి మరి వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో మంచి ప్లేయర్స్ గా గుర్తింపు పొందాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మమ్మల్ని కూడా ఇందులో భాగస్వామ్యం చేసినందుకు ఉన్నటువంటి గంగా బ్రదర్స్ వాళ్ళందరికీ కూడా వాళ్ళ సభ్యులందరికీ కూడా మరి పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ఇక డీటెయిల్స్ చూస్తే గుంటూరు జిల్లా అధ్యక్షులు మరియు మాజీ మంత్రి శ్రీ అంబటి రాంబాబు ప్రెస్ మీట్. సరే, ఆ 3 రోజుల పాటు నిర్వహిస్తే చూస్తే ఆ డయాస్ మీద ఆర్భాటం బాగా చేశారులే, దానిలో ఏమీ సందేహం లేదు. బాగా డబ్బులున్న రాజకీయ పార్టీ, అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ కాబట్టి బూతులు, భజనలు, మభ్యపెట్టే మాటలు, కబుర్లు ఇవి కొద్దిగా లోతుగా పరిశీలిస్తే మొత్తం అంతా పెద్ద అభద్రతాభావం చంద్రబాబు నాయుడు గారికి. ఆ అభద్రతాభావం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ వచ్చింది. 3 రోజుల పాటు జరిగినటువంటి ఈ మహానాడులో వారు ఇచ్చిన హామీలు సూపర్ 6, సూపర్ 7 అవి కాక 148 హామీలు ఇచ్చారు. 3 రోజుల పాటులో 3 హామీలైనా మేము నెరవేర్చాము అని చెప్పుకునే ధైర్యం లేదు, అని చెప్పుకొని ముందుకెళ్లే పరిస్థితి లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఆర్భాటం చేసి డైవర్ట్ చేసుకునేటువంటి కార్యక్రమాలు చేశారు. తెలంగాణ నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి కొంతమంది కేతుగాళ్లను, కొంతమంది హాస్యనటుల్ని తీసుకొచ్చి స్కిట్లేసి డైవర్ట్ చేసేటటువంటి పరిస్థితి తెచ్చారు తప్ప సూటిగా ప్రజలకు ఈ సంవత్సరం పాటు మేము ఇది చేశాము అని చెప్పుకున్నటువంటి సందర్భమే 3 రోజులు ఎక్కడ కనిపించవా. రైతు భరోసా అన్నారు. నేను మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు రైతు భరోసా కింద సంవత్సరానికి 20,000 రూపాయలు అన్నారు. పోయిన సంవత్సరం ఇవ్వలా, 20,000 రూపాయలు బాకీ రైతుకి. మళ్ళా ఈ సంవత్సరం ఇవ్వాలి, అది ఇవ్వాల. ఈ 40,000 ఎప్పుడు ఇస్తారు అనేది మహానాడులో ఎక్కడ చెప్పలా, చెప్పే ప్రయత్నం కూడా చేయలా. ఇకపోతే అమ్మఒడి, దాన్ని ఏదో తల్లికి వందనం అని పేరు మార్చాడు చంద్రబాబు నాయుడు గారు. మంచిదే, మీ పార్టీ కాబట్టి అధికారంలోకి వచ్చింది, మీరు పేరు మార్చుకున్నారు. ఏమన్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిల్లవాడికే ఇస్తున్నాడు ఎంతమంది ఉన్నా, మేము అధికారంలోకి వస్తే ఒక పిల్లవాడు కాదు ఎంతమంది పిల్లలుంటే అంత ఇస్తాం. ఒక పిల్లవాడు ఉంటే 20,000, ఇద్దరుంటే 40,000, ముగ్గురుంటే 60,000, నలుగురుంటే 80,000. ఈ రకంగా పాట పాడారే. మరి గత సంవత్సరం ఏం ఇవ్వలేదే. పోనీ ఈ సంవత్సరం ఇవ్వాలి కదా, ఈ సంవత్సరం ఇచ్చే పరిస్థితి లేదే. ఒక పిల్లవాడు ఉంటే 40,000 ఇవ్వాలి 2 సంవత్సరాలు కలిపి, ఇద్దరుంటే 80,000 ఇవ్వాలి, ముగ్గురుంటే ఈ రకంగా పెంచుకుంటూ ఇవ్వాలి కదా. మరి ఇచ్చేటటువంటి ప్రయత్నం గురించి ఏదో సొల్లు కబుర్లు చెప్పారు తప్ప ఆ పద్ధతి చెప్పలా. ఇస్తాము అని హామీ ఇచ్చారు. చిత్రం ఏంటంటే గతంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు మహానాడులో. ఇప్పుడు నిన్న ప్రజాస్వామ్యంలో ఇది హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినటువంటి ఘనులు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అని మనం చేస్తున్నా. మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ శ్రీ ఎం రఘునందన్ రావు, భారతీయ జనతా పార్టీ రోజు రోజుకి బలాన్ని పుంజుకుంటా ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతా ఉంది. ప్రత్యామ్నాయంగా ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ వైపు ఆలోచిస్తూ ఉన్నారు. ఇది నేను బీజేపీ నాయకుడిగా బీజేపీ ఆఫీసులో కూర్చొని చెప్తున్న మాట కాదు. గ్రౌండ్లో జరుగుతున్నటువంటి రియాలిటీని, ప్రజల ఆలోచన విధానాన్ని అనునిత్యం ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తిగా మేము ముందు ఉంచదలుచుకున్నాను. ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు పరిపాలన కొనసాగించిన తర్వాత, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత గొప్ప ఫలితాలు తెచ్చుకుంటాం, పార్లమెంట్లో ఏదో గొప్పలు చేస్తామని చెప్పి అనేక మంది గొప్పలు చెప్తే పార్లమెంట్లో భారత రాష్ట్ర సమితి అనే పార్టీకి 0 స్థానాలను ఇచ్చిండ్రు తెలంగాణ ప్రజలు.
అప్పుడే జనం అర్థం చేసుకున్నారు టీఆర్ఎస్ పార్టీ అనేది చెల్లని రూపాయిగా మారింది. టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చిన రోజే ప్రజలు టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి రెండింటికి కలిపి వీఆర్ఎస్ ఇచ్చినారు. మీరు ఫామ్ హౌస్కు పరిమితమైతే బాగుంటుందని చెప్పినారని చెప్పేసి వాళ్ళని పంపించినారు. తర్వాత ఏదో కొత్త కథలు వెళ్తా ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ బీజేపీలో కలుస్తామన్నారు, విలీనం చేసుకుంటామన్నారు. అట్లా అప్పుడప్పుడు జనాలలో ఉండేందుకు టీఆర్ఎస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. ఈ మధ్యకాలం లోపల 2 ఎన్నికలు ఎమ్మెల్సీకి సంబంధించి 3 ఎన్నికలు జరిగినాయి. 2 ఎన్నికలు టీఆర్ఎస్ పార్టీకి బాగా పట్టున్నది. బావా బామ్మర్ది చెల్లె నాయన అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నటువంటి నియోజకవర్గాలు అయినటువంటి కరీంనగర్, నిజామాబాదు, మెదక్ జిల్లాలకు సంబంధించి ఒక గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ, ఒక టీచర్స్ ఎమ్మెల్సీ, 2 ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. టీఆర్ఎస్ పార్టీ కనీసం అభ్యర్థులు కరువైనరా లేదా వాళ్ళు ఎందుకు ఆలోచించారో ఏం ఆలోచించారో తెలియదు. కనీసం పోటీ చేసే పరిస్థితులలో టీఆర్ఎస్ లేనటువంటి పరిస్థితి. ఇది గ్రౌండ్ రియాలిటీ. మేము గెలిచినాం కాబట్టి మేము ఏదో అహంకారంతో మాట్లాడతలేం. మేము ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాం, ప్రజలకు దగ్గర అవుతా ఉన్నాం. మా పార్టీ పూర్వస్వరూపం జనసంఘ పుట్టిందే అంత్యోదయ లక్ష్యంగా పుట్టింది. ఆ అంత్యోదయ లక్ష్యంగానే పనిచేస్తున్నాం. ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ, ఎరాడికేషన్ ఆఫ్ పూర్, గరీబుల సేవ చేసేందుకే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. పేదలు, రైతులు, మహిళలు వీళ్ళ కోసం అనుక్షణం తప్పించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎవరు అడగకున్నా రైతన్నల కష్టాన్ని దృష్టిలో ఉంచుకొని 3 రోజుల క్రితం జరిగినటువంటి భారత కేబినెట్ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మళ్ళీ రైతన్నలకు అన్నింటికి కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ విషయం లోపల భారత కేబినెట్ ఒక నిర్ణయం తీసుకొని సుమారు 2.5 లక్షల కోట్లు భారత ప్రభుత్వం మీద భారం పడుతుందని తెలిసి కూడా ఎంఎస్పీని పెంచుతూ రైతన్నల్ని ఆదుకోవాలనేటువంటి ఆలోచన కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఈ దిశగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతూ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక పైస లేదని, మమ్మల్ని ఎవరు నమ్ముతలేరని, ఢిల్లీకి పోతే చెప్పుల దొంగలుగా మమ్మల్ని చూస్తుర్రని సాక్షాత్తు ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితులలో మేము నేషనల్ హైవేల పేరిటనో ఇంకో దాని పేరిటనో అనునిత్యం తెలంగాణలో ఒక రకమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం డబ్బులు ఇస్తూ తెలంగాణ ప్రజలకి భారతీయ జనతా పార్టీ దగ్గరవుతూ వస్తూ ఉంది. గెలిచినటువంటి 8 మంది ఎంపీలు అనునిత్యం తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం 24/7 తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిచిన 8 మంది ఎంపీలు పనిచేస్తా ఉన్నాం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్. జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ప్రజలను కోరుతా ఉన్నాను. సైనిక దళాల సమరోత్సాహాన్ని, వాళ్ళ యొక్క త్యాగాలను, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను, వాళ్ళ విజయాలను రాజకీయ ప్రయోజనాలు కోసం వాడుకోవడం కోసం ఒకళ్ళు తిరంగా ర్యాలీలను చేస్తారు, చేయండి తప్పులేదు. ఒకళ్ళేమో జై హింద్ అని చెప్పి మళ్ళీ అదే సైనిక దళాలని విమర్శించే ప్రయత్నం చేస్తారు. ఇదే కాంగ్రెస్ పార్టీ 10-15 రోజుల ముందు ఇదే ముఖ్యమంత్రి ఇక్కడ ర్యాలీ చేశాడు సైనిక దళాలకు మద్దతుగా. మళ్ళీ ఇప్పుడేమో సైనిక దళాలు తప్పు చేశాయన్నట్టుగా మాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు మీరెవరు? దేశ ప్రజలందరికీ హక్కు ఉంది అడగడానికి. కానీ ఏ అంశం మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలనే విషయంలో పరిమితులు ఉండాలనే విషయాన్ని కూడా గమనించాలి. ఇవాళ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయి ఉంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనకు వెనక్కి వచ్చేది, మనం గెలిచే వాళ్ళము అని సైనిక దళాల యొక్క శక్తి సామర్థ్యాలని శంకించే విధంగా, కించపరిచే విధంగా మాడుతూ ఉన్నారు. ఇది పెద్ద జోక్. కాశ్మీర్లో కుంపటి పెట్టింది ఎవరు? కాశ్మీర్ సమస్యకు కారణం ఎవరు? రాహుల్ గాంధీ గారి యొక్క మెప్పు పొందాలంటే మీకు చాలా మార్గాలు ఉన్నాయి. మీరు ఢిల్లీకి పోతే 30 సార్లు పోయినా 3 గంటలు గేటు బయట ఉన్నా కానీ రాహుల్ గాంధీ గారు మీకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, అది వేరు సంగతి. కానీ ఈ రకంగా పొగిడి లేని అంశాన్ని తీసుకొచ్చి దానిలో సైనిక దళాలను వాడుకొని మీ పార్టీ నాయకుల మెప్పు పొందాలనుకోవడము ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి సరికాదు. మీకు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిని ప్రజలు ఇచ్చారు, దాన్ని దుర్వినియోగం చేయొద్దు. ఎక్కడికో పోయింది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలన్నా, మోడీ గొప్పగా పనిచేసిండా, ఇదా మనకు కావాల్సింది? ఇవాళ దేశం ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు సైనిక దళాల యొక్క సామర్థ్యాన్ని మనం వాళ్ళ యొక్క త్యాగాల్ని గుర్తు చేసుకుంటూ, వాళ్ళు చేసినటువంటి పనిని మెచ్చుకుంటూ, దేశం ఒక్కటిగా ఉన్న సందర్భంలో కాంగ్రెస్, బీజేపీ దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేయడం, ఆ రాజకీయాల్లో సైనిక దళాలను వాడటం అనేది, వారి పేరును గుంచడం అనేది సరైన పద్ధతి కాదు అనే విషయాన్ని కూడా వాళ్లకు నేను గుర్తు చేస్తూ, దేశ భద్రత, సైనిక దళాల అంశం చాలా సున్నిత అంశం. మాట్లాడేటప్పుడు బాధ్యతగా ఉండాలి. ఇటువంటి స్టేట్మెంట్స్ అయితే ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారో, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి నాయకులను తయారు చేసి దేశం మీద గోలుతుందో, ఎటువంటి బాధ్యతారహితంగా ఉంటుందో మరి వాళ్ళ ప్రజలు గమనించాలని కోరుతూ, ఇటువంటి యొక్క వ్యాఖ్యలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా కాంగ్రెస్ నాయకత్వం చూసుకోవాలి. ఈ తరహా విధానాన్ని
బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 28వ వార్షికోత్సవం సందర్భంగా జీవీఎంసీ 64వ వార్డు గంగవరంలో జిల్లా స్థాయి ప్రో కబడ్డీ పోటీలు ఘనంగా నిర్వహించారు. గుంటూరు జిల్లా అధ్యక్షులు మరియు మాజీ మంత్రి శ్రీ అంబటి రాంబాబు ప్రెస్ మీట్. మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ శ్రీ ఎం రఘునందన్ రావు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.